నేను తరచూ ఒక విషయం చూస్తుంటాను, మీరు మరోలా అనుకోకండి, మీకు ప్రయోజనకరమైన విషయం కాబట్టి నేను చెప్తాను. నేను చాలా ఇళ్లలో ఎప్పుడైనా వెడితే పూజా మందిరం చూడండి అంటుంటారు. అంటే వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను, వాళ్ళ భక్తి గొప్పది. నేను ఎవరిని విమర్శ చేయట్లేదు, కానీ ఒక విషయం తెలుసుకోండి. నేను తరచూ ఇళ్లలో చూస్తూ ఉంటాను, ఒక మెట్లు లాంటివి ఒకటో రెండో కడతారు. కట్టి దాని మీద ఏమీ ఆచ్ఛాదన ఉండదు, కనీసం ఒక పేపర్ కూడా వెయ్యకుండా దాని మీద ఒక చెక్క కానీ ఒక మంటపం కానీ ఏమీ ఉండకుండా దాని మీద ఈశ్వరమూర్తుల్ని నిలబెడుతుంటారు. దానితో పాటు శంఖము మొదలైనవి కూడా పెట్టేస్తుంటారు. అలాగే యంత్రాలు ఎట్టి పరిస్థితులలోనూ భూమికి తగలడానికి వీల్లేదు. చాలా మంది ఇవాళ మార్కెట్లో సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తున్నారు యంత్రాలు. ఎలా అమ్ముతున్నారో వాళ్ళకి తెలియాలి, కొనుక్కునే వాళ్ళకి తెలియాలి. యంత్రాన్ని అందరూ పట్టుకోలేరు, యంత్రాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. యంత్ర పూజ ఎందుకంటే